स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, సన్యాసనామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు, పండిత గోపదేవ శాస్త్రి గారు గురుగారు విరచిత భాష్యోపేతము. తెలుగనుకృతి వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త శాస్త్రవేత్త కళా ప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. విశుద్ధ భగవద్గీత ఇది. ఇందులో 3వ అధ్యాయం. కానీ వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయమే. ఇంకా అందులో కొన్ని శ్లోకాలు చూస్తున్నాం. ముఖ్యంగా కర్మయోగం గురించి. కర్మ ఎవరు చేస్తారు? కర్మ సమస్య ఏమిటి? ఈ సుఖ దుఃఖాలు వెళ్ళడానికి ఏ జన్మ కర్మ, ఏ జన్మలో చేసుకున్న కర్మ. గత జన్మలో జంతువు కావచ్చు, ఒక పక్షి కావచ్చు, చెట్టు కావచ్చు, ఒక పురుగు, క్రిమి కీటకం, సాధు జంతువు లేదా క్రూర జంతువు. ఏదైనా జంతువు అయి ఉండొచ్చు, మనం పక్షి అయి ఉండొచ్చు, మనిషి అయి ఉండొచ్చు. అయితే ఏ జన్మది? మానవ జన్మలో చేసుకున్న కర్మన, పశుపక్షాదులలో ఉన్నప్పుడు చేసుకున్న కర్మన? ఏ కర్మ? మానవ జన్మలో ఉన్నప్పుడు చేసుకున్న కర్మ. ఎందుకు? మానవ జన్మలో ఉన్నప్పుడే ఆ కర్మ ఫలమే ఈ కష్టాలు, ఈ సుఖాలు. అంటే కేవలము ఇతర శరీరంలో ఉన్న జీవులకి ఆయా కర్మలు అనుభవించడానికి తప్ప ప్రత్యేకంగా చేయడానికి లేదు కాబట్టి అవి భోగయోనులు. భాగం కర్మ ఫలం అనుభవించడం తప్ప కర్మ చేసుకోవడానికి వీలు లేదు. కర్మ అనుభవించడానికి వీలు లేదు. అంటే ఇతర దేహాలు ఉన్నప్పుడు రాగము, ద్వేషము, మోహము, ముఖ్యంగా రాగము ద్వేషముతో కర్మ చేయడం జరుగుతుంది. రాగంతో అయినా చేస్తాము, లేదా ద్వేషంతో అయినా కర్మ చేస్తాం. పాపం అనుకోండి లేదా పుణ్యం అనుకోండి, రాగంతో చేయవచ్చు, ద్వేషంతో కూడా పుణ్యం చేయవచ్చు. ద్వేషంతో కూడా పుణ్యం చేయవచ్చా? ద్వేషంతో పుణ్యం చేయవచ్చా? ద్వేషంతో చేయలేము గురుజీ. ద్వేషం ఉన్నప్పుడు పుణ్యం ఎట్లా అవుతుంది? కాదని. ద్వేషంతో పుణ్యం చేయకూడదా? చేయలేమా? చేయొచ్చు. ఇతరుల మీద ద్వేషం ఉంటే చేస్తాం. మన పక్కవాడు, మన పగవాడు. అవును గురుజీ. అతని కంటే మనం ఎక్కువగా పుణ్యం చేయాలని ద్వేషంతో. పగవాడు దానం చేసి 1 లక్ష రూపాయలు అడుగుతాము. వాడు ఎంత ఇచ్చాడు? 1 లక్ష ఇచ్చాడు. నేను 2 లక్షలు ఇస్తా. వాడు సన్మానం జరిగింది రాష్ట్రంలో, నాకు కేంద్రంలో సన్మానం జరగాలి కదా. ఒకరికి పద్మశ్రీ వచ్చింది అనుకోండి, పద్మశ్రీ బిరుదు, ద్వేషంతో నాకు పద్మ విభూషణ్ రావాలి.
ద్వేషం ఉంటుంది కదా, ద్వేషంతో కూడా మంచి పని చేయడం జరుగుతుంది. రాగంతో మంచి పని చేస్తారా? మంచి పని పుణ్యం అనుకోండి, ఇప్పుడు పుణ్యం. రాగంతో చెడు పని చేస్తారా? చేయరా? రాగముతో రాగంతో హత్యలు చేస్తారా లేదా? రాగంతో హత్యలు, దొంగతనం రాగంతో. ఆలోచించి చెప్పండి. అవుతుంటాయి గురుజీ. రాగముతో ఆ, దొంగతనం, హత్యలు. మనం రాగం అనుకోని రాగం అంటే మంచిది అనుకుంటాం కదా. రాగంతో కూడా చెడ్డ పని చేస్తారు, దొంగతనం చేస్తారు. ఎలా చెప్పండి, ఉదాహరణ చెప్పండి. అంటే ఎవరైనా దొంగతనం చేస్తే నేను దొంగని అడగండి, ఎందుకు సుఖంగా దొంగతనం చేసామంటే భార్య పిల్లలను పోషించుకోవడానికి అంటాడు, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి అంటాడు. లంచం ఎందుకు తీసుకుంటున్నాం అంటే మా కుటుంబం కొరకు, ఖర్చుల కొరకు, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, సుఖపెట్టాలి. పిల్ల పట్ల రాగము, అందులో మోహం కూడా ఉంటుంది. ఇంకా మోహం ఉంటే ఇంకెక్కువ తప్పులు చేస్తారు. మోహంతో నేరాలు ఘోరాలు ఎక్కువ జరుగుతాయి. బుద్ధి పనిచేయదు మోహంలో. ఏమర్థం అవుతుంది కర్మ గురించి? కర్మ చాలా సూక్ష్మము, బాగా అర్థం చేసుకోవాలి. ఏ జన్మలో చేసుకున్న కర్మ అంటాం కదా ఒక్కోసారి. ఇది ఏ జన్మ కర్మను అంటే ఏదో గత జన్మలో ఒక పశువులోన పక్షులో ఉన్నప్పుడు చేసిన కర్మ అనుకుంటాం. ఏమనిపిస్తుంది? అనిపిస్తుందా లేదా? గత జన్మ కర్మలు ఏమైనా జరగవచ్చు, ఏమైనా ఉండొచ్చు కదా. పక్షి కావచ్చు, పశువు కావచ్చు, ఏదైనా కావచ్చు. గత జన్మలో చేసుకున్న కర్మ, నా కర్మ ఏ జన్మ కర్మను, ఈ గ్రహచారం, ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఏ జన్మ కర్మ? ఏ జన్మ కర్మ? మానవ జన్మ కర్మనే. గత జన్మలో మానవుడిగా ఉన్నప్పుడు చేసుకున్న కర్మనే. మార్చుకోవడానికి అవకాశం ఉందా? ఏ జన్మలో ఉంది మార్చుకోవడానికి అవకాశం? మానవ జన్మలో. ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాం? మానవ జన్మ ఇప్పుడు అవకాశం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మార్చుకుందాం. మార్చుకుంటా. మార్చుకుంటా. మార్చుకోవడానికి అవకాశం ఇప్పుడే ఉంది. రేపు ఎల్లుండా మార్చుకునే అవకాశం రేపు ఎల్లుండి ఉందా? ఇప్పుడు ఉందా? ఇప్పుడే. ఇప్పుడే. ఇహ ఇహ ఏషతే అభిహిత సాంఖ్య తర్వాత రెండవ శ్లోకంలో వచ్చింది నా ఇహ. ఇహ అంటే ఇక్కడే, ఈ జన్మలోనే, ఇప్పుడే అని అర్థం. ఈ లోకంలోనే, ఈ కర్మలోనే, ఈ కర్మయోగంలోనే. ఇది ఎంత, ఈ జన్మలో మనం కర్మయోగంలో ఉన్నాం ఇప్పుడు. బాగా గుర్తుంచుకోండి, ఏ జన్మలో చేసుకున్న కర్మ అంటే వేరే ఏ జన్మ కాదు, మానవ జన్మలో ఉన్నప్పుడు చేసుకున్న కర్మయే. ఇప్పుడు మానవ జన్మలో ఉన్నాం. బాల్యం నుండి ఇంతవరకు చేసుకున్న కర్మలు కూడా పనిచేస్తాయి. మన సుఖ దుఃఖాలకు కారణం, మన సమస్యలకు కారణం ఈ జన్మలో చేసుకున్న కర్మలు కూడా ఉన్నాయి. గత జన్మల కర్మలు ఉన్నాయి, ఈ జన్మల కర్మలు ఉన్నాయి. అందుకే సుఖము దుఃఖము కలుగుతుంది, అనుభవిస్తున్నాం. ఈ సుఖము దుఃఖము దేంతో అనుభవిస్తున్నాం? శరీరంతో. దేంతో? మానవ జన్మ శరీరంతో. మానవ సుఖ దేహంతో. దుఃఖాలు దేహంతో. మానవ దేహంలో ఉన్నప్పుడే సుఖ దుఃఖాలు సుఖ అనుభవిస్తాం. దుఃఖాలు అనుభవిస్తుంది. వేరే దేహంలో అంటే, వేరే ప్రాణి, వేరే జంతువు అయితే భోగయోని. భోగించడమే, భోగం కోసం. సుఖ దుఃఖాలు అనుభవిస్తామా లేదా? మానవ దేహంలో ఉన్నప్పుడే సుఖ దుఃఖాలు అనుభవిస్తామా? వేరే దేహం అయితే, దానిలో వేరే శరీరం అయితే అనుభవిస్తాం దుఃఖం. దాని పేరే భోగయోని. భోగించాల్సిందే. భోగం అంటే ఏమిటి? భోగం అంటే సుఖం అని కాదు. భోగం అంటే సుఖ దుఃఖాలు అనుభవించడం. అవి కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి. కర్మ ఏంటంటే మానవ అంటే పెద్ద ఏదో అంతరాయం కలుగుతుంది గురుజీ, వినపడడం లేదు.
ఇప్పుడు వినిపిస్తుంది ఓం గురుజీ. ఓం గురుజీ వినిపిస్తుంది గురించి వినిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది గురుజీ, వినిపిస్తుంది. మళ్ళీ లేదు గురుజీ, వినిపిస్తలేదు. ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇయర్ ఫోన్. ఇప్పుడు గురుజీ వినిపిస్తుంది గురుజీ. మానవ శరీరమే కారణం సుఖ దుఃఖాలకు, పాపపుణ్యాలు చేసుకోవడానికి. అందుకే ఇది మంచిదా చెడ్డదా? మానవ జన్మ, మానవ శరీరం మంచిదా చెడ్డదా? మానవ దేహం మంచిదే, మంచిదే గురుజీ. మంచిదే గురించి మంచిదే గురుజీ. మంచిదైతే మరి మంచిదే. సుఖ దుఃఖాల కారణం ఇదే కదా, అంటే మన కష్టాల కారణం ఇదే. మరి అవును. కష్టాల కారణం మరి జ్ఞానం తెలుసుకోవచ్చు కదా, ఎంత జ్ఞానం తెలుసుకోవడం ఇదే కదా, మనం పడిపోవడం మార్చుకోవడానికి అవకాశం ఉంది కదా. పడిపోవడానికి, పతనం కావడం కూడా ఇదే కారణం. ఇదే కాదు. కష్టాలు తెచ్చుకోవడానికి ఇదే కారణం. అవును సమస్యలు తెచ్చుకోవడానికి ఇదే కారణం. ఇప్పుడు వేరే జంతువులు ఇంత టెన్షన్లు ఉంటాయా? ఈ షుగర్లు, ఈ బీపీలు ఉన్నాయా? బీపీలు ఉన్నాయా? ఉండవు. ఉండవు. టెన్షన్లు ఉన్నాయా? మానసిక రోగాలు ఉన్నాయా? లేవు, తలనొప్పి లేదు, మైగ్రేన్ అసలే లేదు. అటువంటప్పుడు ఈ దేహం మంచిది కాదు, మానవ దేహం కదా. అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. మంచిది. దానికి మానవ దేహం మంచిది కానీ ఇదే అనిపిస్తుంది. మనం సత్యం. అవును, అవును. తిట్టుకుంటాం కదా మనం. దీనికంటే ఒక పక్షి ఉట్టడం నయం. ఆకాశంలో హాయిగా ఎగిరిపోవచ్చు, ఏ టికెట్ లేకుండా, ఏ పాస్పోర్ట్, ఏ వీసా లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. కానీ అది కాదు. అందుకే ఈ దేహంలో ఉన్నప్పుడు, మానవ దేహంలో ఉన్నప్పుడే అవకాశం ఉంది ఉపయోగించుకోవడానికి. ఎంతైనా ప్రగతి, ఎంతవరకు ప్రగతి? ఎంతవరకు? ఎంతవరకు అంటే మోక్షం వరకు. మోక్షం వరకు. మోక్షం పొందడానికి కూడా ఈ జన్మే, ఈ శరీరంలోనే ఇంత మంచి అవకాశం ఉంది. ఎంతైనా బుద్ధి పెంచుకోవచ్చు, ఎంతైనా వివేకం పెంచుకోవచ్చు, ఎంతైనా పుణ్యం చేసుకోవచ్చు కదా. అందుకే పురుషార్థం చేయడం అవసరం ఉంది. పెద్ద భయం నుంచి రక్షించుకోవాలి. పెద్ద భయం అంటే మరణం. చనిపోతాను, మరణిస్తాను భయం ఉండకూడదు. అసలు మరణించడం మంచిదే, అవునా కాదా? మరణించడం మంచిది, అవునా కాదా? మంచిదే గురించి. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నా లేకున్నా అది జరుగుతుంది కదా గురుజీ. రెడీ ఉన్నా లేకున్నా జరుగుతుంది. మరి అందుకే భయపడొద్దు. మరణం మంచిదే. అసలు జన్మనే, జన్మించిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. మనం జన్మించామా, పుట్టిన తర్వాత ఏం జరిగింది? పుట్టిన తర్వాత మనం మొట్టమొదటి పుట్టిన తర్వాత నవీన వారు ఉన్నారు ఎవరైనా? ఉండొచ్చు ఎవరైనా ఉంటే. పుట్టిన తర్వాత నవీన పుట్టిన తర్వాత ఏం చేస్తాడు మానవుడు? బిడ్డ ఏడుస్తాడు. ఏడుపు. వాడు ఏడిస్తే మిగతా ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటారు చూడండి, సంతోషం అందరు. బ్రతికే ఏడుస్తూ పుడితే ఏమనిపిస్తుంది? బ్రతికే ఉన్నాడు. వాడు ఏడకుండా ఉంటే మరి కొట్టి గిల్లి ఏడిపిస్తారు. వాడు ఏడవాలి. వాడు ఏడిస్తే మనకు సంతోషం. వాడు ఏడవాలి. నేను నవ్వాను పాట గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నేను పుట్టాను, ఈ దేశం నవ్వింది, ఇంకా నేను నవ్వాను, ఈ దేశం నచ్చింది. అయిపోయింది. డోంట్ కేర్. చివరికి అయిపోయింది. అర్థమైందా? డోంట్ కేర్ చేయండి. ఇది నవ్వడం కోసం కాదు, డోంట్ కేర్. ప్రపంచం రకరకాలు, ఏడుస్తుంది, నవ్వుతుంది, ఏమైనా చేస్తుంది. అంతెందుకు, మన తల్లిదండ్రులే మనం పుట్టిన తర్వాత మనం ఏడిస్తే నవ్వారు. మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన బంధువులు, మన దగ్గర వారు మనం ఏడిస్తే వారు నవ్వారు. గమనించండి.
మనవారు నవ్వుతారు మనం ఏడిస్తే. అందుకే ప్రపంచం ముఖ్యం కాదు, జననమే సమస్యల ఆరంభం. ఎంత పురుషార్థం చేయాల్సి వస్తుందో జన్మించిన తర్వాత. మరి ఈ అవకాశాన్ని మనం ఏం చేద్దాం? ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, మంచి మార్గం దొరికింది. నిజం చెప్పాలంటే చాలా మంచి అవకాశం లభించింది మనకు. ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నామో, పాటిస్తున్నామా లేదా అది వేరే విషయం, ఆచరించడం వేరే విషయం. కానీ వినడానికి అవకాశం లభించిందా లేదా? కనీసం వినడానికి, తెలుసుకోవడానికి మరి ఎంత పుణ్యం చేసుకున్నారు మీరందరూ? చాలా 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 చూసుకున్నాం. ఇప్పుడు ఏడుస్తారా నవ్వుతారా? మరి ఏడం గురించి సంతోషం ఉండాలి. ఎంత సంతోషం అంటే తృప్తి, చాలా సంతృప్తి. ఎందుకంటే కనీసం వినడానికని తెలుసుకోవడానికి అవకాశం లభించింది. ఇటువంటి విషయాలు, కర్మ ఏమిటో, కర్మ రహస్యం ఏమిటో, కర్మఫలం ఏమిటో, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, ఏ కర్మలు ఏం చేస్తాయి, ఏ కర్మలకు ఫలం ఉంటుంది. సరే, ప్రశ్న వచ్చింది, ఏ కర్మలకు ఫలం ఉంటుంది? మనం ఇప్పుడు ఏడవడము నవ్వడం అని కర్మలే కదా. సత్కర్మలకు ఫలితం ఉంటుంది కదండి. ఏంటమ్మా? సత్కర్మలు దేనికైనా ఫలితం ఉంటుంది అని. సత్కర్మలు అనకూడదు, సకామ కర్మలు. సకామ కర్మలు, నిష్కామ కర్మలు కూడా ఫలం ఉంటుందమ్మా. ఏ కర్మకైనా ఫలం ఉంటుంది. నిష్కామ కర్మ చేస్తే మోక్షమే, ఫలమే కదా. సకామ కర్మ అయితే మరో జన్మ వస్తుంది, ఇంకేదో జరుగుతుంది కదా, ఏదో ఫలం లభిస్తుంది సకామ కర్మ అయితే. ఆ సకామ కర్మల్లో మళ్ళీ శుభకర్మలు అశుభకర్మలు అంటే పుణ్యకర్మలు పాపకర్మలు ఉంటాయి, మిశ్రిత కర్మలు కూడా ఉంటాయి. పుణ్యం పాప రెండు మిక్స్. శుభకర్మలు అశుభకర్మలు మిశ్రిత కర్మలు అంటే పుణ్యకర్మలు పాపకర్మలు మిశ్రిత కర్మలు సకామ కర్మల్లో. ఏ కర్మ చేసినా ఫలం ఉంటుంది. ఇప్పుడు మనం నవ్వాము, ఫలం ఉంటుందా? నవ్వితే నవ్వడం కర్మనే కదా, నవ్వడం కర్మనే కదా. కర్మ అవుతుందా కదా నవ్వితే, నవ్వడం? అవును, ఫలం ఉండాలి కదా. ఉంటుంది. ఆనందం, సంతోషం. ఏడిస్తే కూడా ఫలం ఉంటుంది. ఫలం ఉంటుంది. ఏడిసినా ఫలం ఉంటుంది, నవ్వినా ఫలం ఉంటుంది. టెన్షన్ పెట్టుకుంటే ఫలం ఉంటుంది. ఫలం ఉంటుంది. సంతోషంగా ఫలం ఉంటుంది. నిరాశ చెందితే ఫలం ఉంటుంది. భయపడితే ఫలం ఉంటుంది. నిద్రపోతే, అన్నం తింటే, ఏం చేసినా ఫలం ఉంటుంది. మరి అయితే ఏ కర్మలకు ఫలం ఉంటుంది అంటే, ఉదాహరణకు మనము తెలియకుండానే మాట్లాడేటప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తాం, లేదా వేళ్ళు అటు ఇటు అంటాం, మన ముఖ కవలికలు మారుతుంటాయి, కళ్ళెపలు మూస్తాం, తెరుస్తాం, రకరకాల చేష్టలు చేస్తాం కదా. కాళ్ళు ఆడిస్తాం, వేళ్ళు ఆడిస్తాం, వాటికి కూడా ఫలం ఉంటుందా? ఉంటుంది గురుజీ, ఉంటుంది. ఎలా ఉంటది? రక్త ప్రసరణ జరుగుతుంది. కళ్ళు మూస్తున్నాం, తెరుస్తున్నాం. ఇక్కడ కర్మఫలం అంటే భగవంతుడు ఇచ్చే కర్మఫలం. ఇప్పుడు ఏదో ఫలం అనుకోండి, ముఖ్యంగా భగవంతుడు ఇచ్చే కర్మఫలమే. నేను కళ్ళు మూస్తున్నాను, తెరుస్తున్నాను, దానికి ఫలం ఉంటుందా? లేదా చేతులు ఆడిస్తున్నాం, చేతులు ఆడిస్తాం కదా, అటు ఇటు తిప్పుతుంటాం, యాక్షన్ చేస్తాం తెలియకుండానే. కొందరు కూర్చుంటారు, కాళ్ళు ఆడిస్తుంటారు, కాళ్ళు వణుకుతుంటాయి. కొందరికి చైర్ మీద కూర్చుంటారు, కాళ్ళు ఆడిస్తుంటారు తెలియకుండానే, వాళ్ళకి తెలియదు. దానికి ఫలం ఉంటుందా? ఉంటుంది గురించి మన భావం ఇతరులు తెలియజేస్తున్నాం. లేదు, మనకు తెలియకుండా కాళ్ళు ఆడుతున్నాయి. మనకు తెలియదు, మనం ఇలా చెప్పాలా అనుకోవట్లేదు. మన చేతులు ఆడుతున్నాయి, కాళ్ళు ఆడుతున్నాయి. కంపనం ఉంటుంది ఒక్కోసారి కొందరు శరీరంలో, మెడ ఆడుతుంది, తల ఆడుతుంది, కంపవాతం ఉంటుంది, పార్కిన్సన్ అంటాం. దానికి ఫలం ఉంటుందా? కావాలని చేస్తున్నామా? కదలికలు, కంపనాలు, మరి ఫలం ఉంటుందా దానికి? ఫలం అనుభవిస్తున్నాము, ఉండదు ఎక్కడ. ఇది గమనించండి. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఎత్తుకుంటే మూత్ర విసర్జన చేస్తాడు అని కొడతామా? చిన్న పిల్లవాడు మూత్ర విసర్జన చేయడం కర్మ. దొడ్డు కూడా పోతాడు వాడు, మరి మనం అంటామా? అది కర్మనే కదా, అది తప్పు అవుతుందా? కాదు. ఆయన బుద్ధితో చేయటం లేదు. అది ఇది సమాధానం.
బుద్ధితో లేదు, బుద్ధితో నిర్ణయం చేసుకుని చేయడం లేదు. అంతే. మనసులో ఏ రాగం లేదు, ఏ ద్వేషం లేదు, ఏ ఆలోచన లేదు. మూత్రం వచ్చింది, వదిలేశాడు అంతే కదా. దీని ఏమర్థమైంది ఇప్పుడు? మనం కావాలని బుద్ధితో మనసుతోని ఆలోచించి చేస్తే తప్పు అవుతుంది, అది నేరం అవుతుంది, పాపము పుణ్యం అవుతుంది. పిచ్చివాడు అటు ఇటు తిరుగుతున్నాడు, అరుస్తున్నాడు, తిడుతున్నాడు అని ఏమన్నా అంటారా? ఎవరేమో పిచ్చివాడు ఒక తాగుబోతు తాగి ఏదో వదులుతుంటాడు అని ఏమంటారు? తాగుబోతు వాడు మొత్తలో ఉన్నాడు, వదిలేసిన అన్నాడు అంటారు కదా. అవును అవును. ఎందుకంటున్నారు? వాడి మనసు వాని అదుపులో లేదు. వాని ఆధీనం లేదు. అవును. లేదు, అందుకే కదా. కావాలని చేస్తేనే కోర్టులో శిక్ష వేస్తారు. ఎవరికి వేస్తారు శిక్ష? నేరం చేస్తే వేస్తారు. కానీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేరం చేస్తే, ఏ స్థితిలో ఉన్నప్పుడు నేరం చేస్తే శిక్ష వేస్తారు? మామూలు ఉన్నప్పుడే కదా గురుజీ, మామూలు పరిస్థితి. మామూలు ఉన్నప్పుడు పిచ్చివాడైతే, మానసిక రోగి అయితే లేదు, ఏరని తక్కువ. ఇది అర్థం చేసుకోండి. అంటే కావాలనే బుద్ధితో చేస్తేనే, ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఏకాగ్రం చేసి ఆలోచించి నిర్ణయం చేసుకుని నిశ్చయాత్మకం నిర్ణయం చేసుకుని చేస్తేనే ఉంటుంది. ఏదో మామూలుగా కాలు చేతులు ఆడిస్తే కండ్రిపలు మోయడం చేస్తే ఉన్నట్టు కాదు. ఇప్పుడు శ్వాస ఆడుతుంది, అది కూడా కర్మే. గుండె కొట్టుకుంటుంది, అది కర్మే. వాటి కూడా ఫలం ఉంటుంది ఏంటి? మనం ఏం తప్పు చేయట్లేదు, మనకు తెలియదు. గుండె కొట్టుకుంటుంది, శ్వాస ఆడుతుంది, మనకు తెలియదు. అన్ని కర్మలు అనిపిస్తాయి. ప్రతి చేష్టకు ఫలం ఉండదు. రాసి పెట్టుకోండి, ప్రతి చేష్టకు, ప్రతి కర్మకు ఫలం ఉండదు. బుద్ధితో నిర్ణయం చేస్తేనే ఫలం ఉంటుంది. ఏమర్థమవుతుంది కర్మ గురించి? ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది గురు. మిగతా వారికి గురూజీ ఇవన్నీ నమస్తే. సూచనలు ఇచ్చారు. గురూజీ. గురూజీ చెప్పండి. నమస్తే. విద్యుత్ వైరును తెలియకుండా ముట్టినామని షాకిస్తుంది కదా గురూజీ. అది విద్యుత్, దానికి విచక్షణ లేదు కదా. ఇక్కడ కర్మఫలం ఇచ్చేది న్యాయాధీశుడు లేడు కదా. అక్కడ అగ్ని కాలుతుంది అంతే. దాని గుణం కాల్చడమే. విద్యుత్ దాని గుణం అది. నోట మిరపకాయ పెట్టుకొని నాకు తెలియకుండా మిరపకాయ కొరికిన కారం అంటే కాదు, మిరపకాయ గుణం అది. చింతపండు గుణం అది, పులుపు వస్తుంది అంతే. దానికి బుద్ధి లేదు కదా. అది కర్మఫల దాత కాదు కదా. ఇది గమనించండి. అగ్ని కానీ, విద్యుత్ కానీ, ఈ కారం కానీ, ముళ్ళు కానీ, ఎండలు ఉన్నాయి, మనటను చెప్పు లేకుండా నడుస్తున్నాం, కాలు కాలుతున్నాయి. దానికేం తెలుసు? ఎండకేం తెలుసు? మంచివాడు యోగాభ్యాసి, ఆ వివేకం ఉండదు కదా. అర్థమవుతుందా? అవును గురు. విద్యుత్ కర్మఫలం ఇస్తుందా? కర్మఫల దాత కాదు కదా. అవును. ఇక్కడ కర్మఫల దాత ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు, గమనిస్తాడు, ఫలం ఇస్తాడు. ఇప్పుడు విద్యుత్ ఫలం ఇచ్చినట్ట, దాని గుణం చూపించినట్ట? దాని గుణం చూపించినట్టు. దాని గుణం చూపిస్తుంది అంతే. కాకరకాయ కొరికితే చేదు వస్తుంది, దాని గుణం చూపిస్తుంది. దాని అహంకారం అంటారు, ప్రాకృతిక అహంకారం. కాకరకాయ కూడా అహంకారం ఉంటుంది, మిరపకాయకు అహంకారం ఉంటుంది. అది విద్యుత్ అహంకారం. నేను ఉన్నాను, నన్ను ముట్టుకోకడం చెప్తుంది అది. అర్థమవుతుందా? ఇదే చాలా మందికి అర్థం కాదు. మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా వాటి గుణం వాటికి ఉంటుంది. అవన్నీ కూడా ఏంటి? జడ పదార్థాలు కదా. ఇందాక చెప్పినా కదా, చిన్నపిల్లాడు మూత్రం చేస్తాడు, మనం ఏమనం కదా. అది పెద్దవాళ్ళు చేస్తే ఊరుకుంటామా? అదే అదే తన వాళ్ళు ఒప్పుకుంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఆ పిల్లవాడే మూత్రం చేస్తే కొడతారు. అది కూడా అవుతుంది. చిన్నపిల్లవాడే కావచ్చు, కానీ మన పిల్లవాడు కాదు కదా. ఊరుకోరు కదా, శిక్ష వేస్తారు, కొడతారు కూడా, తిడతారు కూడా. అది కూడా జరుగుతుంది కదా. వాణ్ణి ఏమనుకున్నా తల్లి అని అంటారు, తల్లిని కానీ తండ్రిని కానీ అంటారా అన్నారా? పిల్లలు తప్పు చేస్తే ఎవరిని అంటారు? మన పశువులు తప్పు చేస్తే పశువులు యజమాని అంటారు కదా. జీతగాడు తప్పు చేస్తే ఎవరిని అంటారు? స్వామిని అంటారు, ఓనర్ని అంటారు. మీ జీతగాడు ఇలా చేశాడని చెప్పేసి కదా.
సూక్ష్మం ఇదంతా. అర్థమవుతుందా కర్మ గురించి? ఎందుకు చెప్తున్నా అంటే ఈ అధ్యాయం కర్మ గురించే. భగవద్గీత యొక్క సారమంతా కూడా కర్మ గురించే. ఆ కర్మ ఎక్కడ కర్మ? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్ కదా వచ్చింది, ఇది సమాధానం. కానీ అసలు విషయం ఏంటి? కుర్వన్యేవేహ కర్మ అని. సరే, విషయానికి వద్దాం. వేదములో ఏదైతే ప్రార్థనలు ఉంటాయో అన్నీ కూడా పరార్థం కొరకు ఉంటాయా, స్వార్థం కొరకు కూడా ఉంటాయా? వేదం కొన్ని ప్రార్థనలు కూడా ఉంటాయి. ఓం తేజోసి తేజోమయ ధేహి ఇటువంటివి. లేదా యద్భద్రం తన్నాసువ ధియో యోన ప్రచోదయాత్ ధర్మార్థ కామ మోక్షాలం సద్య సిద్ధిర్భవేన్నహ. ఈ నహ శబ్దం మాకు మా అందరికీ అని అర్థం వస్తుంది. మనందరి కొరకు కొన్ని ప్రార్థనలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. తన కొరకు, తన స్వార్థం కొరకు కూడా ఉంటాయి. అంటే సకామ కర్మలు, సకామ కోరికలు కూడా ఉంటాయి తన కొరకు. సకామ కర్మల గురించి కూడా వేదములో ఉంది. అంటే ఏమని తెలుసు మనకు? వేదంలో ఉన్నదంతా కూడా నిష్కామ కర్మలే అని చెప్పుకున్నాం కదా. వేదంలో ఉన్నాయని కూడా నిష్కామ కర్మలు ఉంటాయా? సకామ కర్మలు లేవా? సకామ కర్మలు లేకపోతే అసలు వేదం మరి జీవన విధానం కానే కాదు. వేదం జీవన విధానం నేర్పిస్తుంది కదా. అందులో సకామ కర్మలు కూడా ఉన్నాయి. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఇటువంటి విషయాలు కూడా చెప్పినారు. దొంగతనం మంచిది కాదు, జూదం మంచిది కాదు, అక్షరమాదివ్య కృష్ణమిత్ కృష్ణస్వ, పాచికలతో ఆడకండి, జూదం ఆడకండి, నిషేధం. అది పాపకర్మ, అశుభకర్మ. ఈ భ్రమలో ఉండకండి. వేదంలో చెప్పేది మొత్తం అంతా నిష్కామ కర్మలే అనుకోకండి. స్పష్టమవుతుందా? వేదంలో సకామ కర్మల గురించి కూడా వివరణ ఉంది, చెప్పడం ఉంది. అశుభ కర్మల గురించి, శుభకర్మల గురించి కూడా ఉంది. స్పష్టమవుతుందా? అందుకే అవుతుంది స్పష్టం. మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాము, ఎందుకు మనం గెలవలేకపోతున్నాము, ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము అనే విషయంలో ఆలోచించాలి. ఎందుకు ఏకాగ్రం కావట్లేదు? ఎందుకు అర్థం తెలియట్లేదు మనకు? ఈ ధర్మ సూక్ష్మము, ధర్మజ్ఞానం ఎందుకు అర్థం కావట్లేదు? చెప్పండి, ఎందుకు అర్థం కావట్లేదు మనకు? మనము ఆ విధంగా ఆలోచిస్తలేము. ఆ విధమైన మెంటాలిటీ అలవడలేదు. ఒకటేమో మనకు ట్రైనింగ్ లేదు, నేర్పించేవారు లేరు, మనకు నేర్చుకోవాలని తెలియదు. అంటే ఏ విషయాలు నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలో తెలియదు. అలాగే అసలు ఏది లక్ష్యం? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, జీవన లక్ష్యం అర్థమైపోయిందా? ఏమి సాధించాలో తెలిసిందా? ఎన్నెన్నో సాధించినారు కదా. ఒక లక్ష్యం అంటుందా? ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం జీవితానికి, ఒక జీవిత ఆశయం. ఇంకా మోక్షమే జీవిత ఆశయం కదండి. అది కాదమ్మా, ఇంతవరకు ఇప్పుడు ఈ మాటలు నేర్చుకుని అంటున్నాము. మాటలు నేర్చుకుని అంటున్నాం కాదు. మనకు నిజంగా జీవితాశయం ఒక్కటి, ఇది ఒక్కటి నేను సాధించాలి. కొందరు అనుకుంటారు సాధిస్తారు. అదే సాధించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు ధనం సంపాదించాలి, బాగా కొన్ని కోట్లు సంపాదించాలి అనుకున్నారు. కోటి సంపాదించిన ఒక ఉద్దేశం ఉంది, కానీ దానికి ఉపాయాలు ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. వ్యాపారం చేయడమా, ఉద్యోగం చేయడమా, దోసుకోవడమా, దొంగతనం చేయడమా, దేశద్రోహం చేయడమా, మోసం చేయడమా, ఎన్నో ఉన్నాయి కదా. ధనం సంపాదించాలి అనేది ఉద్దేశం. దానికి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉపాయాలు ఉన్నాయి కదా. తర్వాత ఇంకా మన బుద్ధి ఎందుకు స్థిరం కావట్లేదు? ఎందుకు శాంతి లేదు? సరే, ధనం సంపాదించిన తర్వాత శాంతి లభించిందా? సరిపోయిందా? పెళ్లి చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత వారి చదువు, వారి పెళ్ళి, ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి మనకు, ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి? ఒకటి ఉందా? ఒక్కటే ఉందా? అనేకము అలా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం ఒక చెట్టు అనుకోండి, చిన్నప్పుడు మొక్క ఉంటుందా? అంకురించిన తర్వాత, విత్తనం నాటిన తర్వాత అంకురాలు వస్తాయి.
గమనించారు ఎప్పుడైనా? అంకురము వచ్చినప్పుడు ఎన్ని వేర్లు ఉంటాయి దానికి? గమనించండి. ఎందుకు వస్తుంది? ఎన్ని వేర్లు ఉంటాయి అంకురానికి? ఒకటే ఉంటుంది తల్లి గురుజీ. వేరు ఉంటది, తల్లి. చిన్నవి 2 పిల్ల ముందు వేర్లు ఉంటాయి. ముందు ముందు 1 2 అనుకోండి. తర్వాత 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 చాలా వేర్లకు 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 చాలా వేర్లకు వేర్లకు వేర్లు. ఆ, మనం అలాగే పెంచుకుంటాం. మనం ఒక చెట్టు అనుకుంటే ఏమంటారు? వంశవృక్షం అంటారు కదా. మన వంశవృక్షం పెరిగిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఈ వైరేషం అలా పెరుగుతుంది. మీట్లో ఉండండి అమ్మా, రికార్డ్ అవుతున్నాయి. మీట్లో ఉండండి, మాట్లాడపడి అన్మ్యూట్ కండి. మన వంశవృక్షం అంటే మనం పెంచుకుంటున్నాము, బంధాలు పెంచుకుంటున్నాము. మన శక్తి సామర్థ్యాలను మొత్తం వికేంద్రీకరణ అంటారు, డీసెంట్రలైజేషన్ అంటే విడిపోవడం. మన శక్తి అంతా విడిపోతుంది, మన బలం అంతా విడిపోతుంది, మన ఏకాగ్రత అంతా ఏమవుతుంది? ఏకాగ్రం అవుతుందా? అందుకే ఏకాగ్రం కావడం లేదు, అందుకే అర్థం కావడం లేదు. ధర్మజ్ఞాన విధీయతే అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞాన విధీయతే. మనుస్మృతిలో మన మహర్షి శ్లోకం. ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. ఎందుకు ధర్మం గురించి అర్థం కావట్లేదు అంటే అర్థకామాలలో ఆసక్తి ఉంది, మనకు ప్రసక్తి ఉంది, అందుకే అర్థం కావడం లేదు. అది మానుకోండి అంటున్నారు ఈ శ్లోకం ద్వారా. 3వ శ్లోకం ద్వారా చూడండి. వ్యవసాయాత్మక బుద్ధి అంటే స్థిర బుద్ధి అనమాట. వ్యవసాయాత్మకం అంటే నిశ్చయాత్మకం. నిర్ణయం తీసుకోండి, ఆ విషయం చెప్తున్నారు ఈ విశుద్ధ భగవద్గీతలో 3వ అధ్యాయంలో 3వ శ్లోకం చూడండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే, బుద్ధి ఏక ఇహ. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక స్త్రీలింగం, బుద్ధి స్త్రీలింగం, ఏకా స్త్రీలింగం, ఇహ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురునందన, బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. బుద్ధయ అంటే బుద్ధయ, అక్కడ విసర్గది, అక్కడ గుర్తుంది, అది అవ్యవసాయినాం. తెలుగులో అర్థం చెప్పండి, చదవండి. ఓం కురునందన అర్జున ఇహ కర్మయోగమున వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా నిశ్చయ రూపమగు ఒక బుద్ధి వృత్తి ఒకే బుద్ధి వృత్తి ఉండును. అవ్యవసాయినాం అనేక ఫలములను అపేక్షించుచు అనిశ్చితమతి గల వారికి బుద్ధయ బుద్ధి వృత్తులు బహుశాఖాః అనేక శాఖలు గలవై అనంతాక్ష అనేకములై ఉండును. తాత్పర్యం: గురునందన, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మకమగు బుద్ధి ఒక్కటి ఉండును. నిశ్చిత మనస్కుడు కాని వానికి నానావిధ బుద్ధులు కలుగును, వాడు దేనిని సాధింపజాలడు. ఓం. మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అర్థమైందా ఇప్పుడు? దేనిని సాధింపజాలడు ఎవడు? నానావిధ బుద్ధులు, నానావిధ ఆలోచనలు, నానావిధ నిర్ణయాలు ఉంటే నిశ్చిత మనస్కుడు కావాలి. ఇక్కడ నిశ్చిత మనస్కుడు అంటే ఎవరు? జీవన లక్ష్యం ఒకటి ఉంచుకోవాలి, పరమ లక్ష్యం. దానికోసం ఇవన్నీ ఉపయోగపడాలి. కానీ రకరకాలుగా ఆలోచనలు, రకరకాలుగా కోరికలు, రకరకాల ఆశయాలు, ఉద్దేశాలు ఉంచుకోకూడదు. బహుశాఖ అనంతాశ్చ, ఎన్నో శాఖలు ఉన్నాయి, వాటికి ఎన్నో మళ్ళీ ఉపాయాలు. ధనం సంపాదించాలని ఒక ఉద్దేశం అనుకుంటే సంపాదించే మార్గాలు, ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం చేయడమా, వ్యాపారం చేయడమా, దోచుకోవడమా, ఇంకేం చేయడం, రకరకాలు ఉన్నాయి కదా. అందుకే ఏకా బుద్ధి ఉండాలి. ఈ కర్మయోగం విషయంలో, లేదా ఈ జన్మలో, ఇహ అంటే ఇక్కడ కర్మయోగం అన్నారు, లేదా ఈ లోకములో, ఈ జన్మలో, ఈ శరీరంతో ఏం సాధించాలి? ఇలా చెప్పింది ఏమిటి? అనేకం ఉంచుకోకండి, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, పరమ లక్ష్యం ఉండాలి. దాని కొరకు ఇవన్నీ ఉపయోగపడాలి. కానీ ధనం సాధనం, ఈ సాధనాలు కూడా సాధనాలే.
యోగ సాధనకు సాధనాలు ధనాలు, భవనాలు, వాహనాలు, భూములు, అధికారం, పదవి, ఐశ్వర్యం. దేని కొరకు? సాధించడానికి. ఏమి సాధించడానికి? ఏమి సాధించడానికి? లక్ష్యము సాధించడానికి మోక్షం. సమాధి కొరకు. ఒక మాట ఒకటే మాట అనుకుంటే సమాధి. సమాధి అంటే ఏంటి? మళ్ళీ మోక్షం. సమాధి అంటే ఏంటి? ఆది స్థిరం కావడానికి, ఆత్మ స్థిరం కావడానికి, మళ్ళీ జన్మ రాకుండా ఉండడానికి, దానికోసం ప్రయత్నం చేయాలి. సమాహితం, చిత్తం సమాహితం అంటారు దాన్ని. అంటే చిత్తం ఏకాగ్రం కావాలి, స్థిరం అయిపోవాలి, నిరుద్ధావస్థ రావాలి. అంటే అసంప్రజ్ఞాత సమాధి. యోగ పరిభాషలో అసంప్రజ్ఞాత సమాధి కొరకు ప్రయత్నం చేయాలి. అది లక్ష్యం. అంటే పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించాలి జీవించున్నప్పుడే. శరీరం పోయిన తర్వాత ఏమైనా అర్థమవుతుందా మనకు? శరీరం పోయిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం శరీరం చెప్తారండి? వదిలిపెట్టిన ఏం చెప్పరు, ఏం అర్థం కాదు. శరీరాన్ని వదిలిపెట్టిన వారిని అడగండి. ఇప్పుడు మీ శరీరం లేదు కదా మీకు. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? మీకు ఏమైనా సుఖాలు కానీ దుఃఖాలు ఉన్నాయా? ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? బీపీలు, షుగర్లు ఉన్నాయా? రోగాలు ఉన్నాయా? అని అడగండి పోయిన వారిని. వాళ్ళ అడ్రస్ తెలియదు కదా గురూజీ, పోయిన వాళ్ళ అటు అడ్రస్ వదిలేస్తే అడుగుతారా? అంటే అర్థమవుతుందా? అంటే బ్రతికున్నప్పుడే ఏమైనా సాధించండి. పుణ్యమో, పాపమో, సుఖమో, దుఃఖమో ఏదైనా సాధించండి. ఆనందమో ఏదో ఒకటి సాధించండి. ఎప్పుడు ఎప్పుడు సాధిస్తారు? బతుకున్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే. ఇప్పుడు బ్రతికిలేరా? బతికే ఉన్నాం. ఇప్పుడు బ్రతికిలేరా? బతికే ఉన్నట్టు. మరి ఇప్పుడు వద్దా? ఇప్పుడు ఆనందం వద్దా? ఆనందం వద్దని వారు ఉన్నారు ఎవరైనా ప్రపంచంలో? ఏ ప్రాణి అయినా, మీరైనా నేనైనా ఉన్నారు ఎవరైనా? ఎవరూ లేదు, అందరికీ కావాలన్నా. దానికి ఉపాయం ఏమిటి? వ్యవసాయాత్మిక బుద్ధి. రాసి పెట్టుకోండి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే స్థిర బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి. ఈ పదం గుర్తుకొచ్చిందా? ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం వ్యవసాయాత్మకం. అక్కడ వస్తుంది వ్యవసాయాత్మకం అని. అంటే స్థిరంగా ఉండాలి బుద్ధి. ఆ జ్ఞానం స్థిరంగా ఉండాలి, మార్పు ఉండకూడదు. వ్యవసాయాత్మికం. అవ్యభిచారి అంటే పతనం కాకూడదు, చెడిపోకూడదు. వ్యభిచారి అంటే చెడిపోవడం, పతనం కావడం. అభిచారం చరించడం అంటే చెడిపోవడం, పతనం కావడం. మన బుద్ధి పతనం కాకూడదు, మన బుద్ధి చెడిపోకూడదు. నిర్ణయం, పక్కన నిర్ణయం తీసుకోండి, చూసుకోండి. ఇప్పుడే ఆనందాన్ని అనుభవిస్తారు మీరు. ఇప్పుడే, ఈ క్షణమే ఆనందం కావాలొద్దా? ఈ క్షణమే, ఇప్పుడే. నేను ఎన్నోసార్లు అంటాను మాటికి, ఈ క్షణమే, ఈ జన్మలోనే, ఈ క్షణమే, ఈ దినమే మోక్షం. విన్న వాళ్ళకి తెలుసు. ఈ క్షణమే, ఈ దినమే మోక్షం కదా. అవును గురూజీ, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ దినమే మోక్షం. ఇప్పుడే. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మోక్షంలో ఉన్నారా లేదా? ఉన్నాం. ఇప్పుడు మీరు మోక్షంలో ఉన్నారా లేదా? మీరు ఆనందంలో ఉన్నారా లేదా? ఉన్నాం. కానీ చేప నీటిలో ఉండి దాహం అంటుంది. దాహం. మోక్షంలో ఉన్నారు, ఆనందాన్ని అనుభూతి చెందడం లేదు, అనుభవించడం లేదు మీరు. మోక్షం ఉన్నప్పుడు కూడా, చేప నీటిలో ఉన్నప్పుడు కూడా ఇంకా దాహం ఉంటుంది. ఆ స్థితి మనది. అమ్మ ఒడిలో బిడ్డ ఉండి కూడా ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. అమ్మ ఒడిలో ఉన్నాడు, మళ్ళీ అమ్మ అంటున్నాడు. పడుకొని ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు. అమ్మ లేదేమో, అమ్మ ఒడిలో నేను లేనేమో, లేననుకుంటున్నాడు. అమ్మ ఒడిలో నేను లేను అనుకుంటున్నాడు, భయపడుతున్నాడు. అమ్మ అంటున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు. మీరేం చేస్తున్నారు? చెప్పండి. అదిం పట్టుకుంటాము, భరోసా ఇస్తాం కదండి. ఉలిక్కి పడుతున్నారు. తల్లి ఒడిలో బిడ్డ ఉండి ఉలిక్కి పడుతున్నట్టుగా భయపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు. రక్షణ లేదనుకుంటున్నారు. రక్షిస్తున్నాడు పరమాత్మ, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడని మనం విన్నాం, అంటాం కూడా. వింటాం, అంటాం, కానీ మన స్థితి మారడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, అనుభవించడం లేదు. అన్ని ఉండి కూడా అనుభవించడం లేదు. మోక్షంలో ఉన్నాం. ఎందుకు మోక్షంలో ఉన్నాం అంటున్నాను? మోక్షం అంటే అది స్థాన విశేషం కాదు. ఎక్కడో ఒక స్థానంలో, ఒక లోకంలో, ఒక గ్రహంలో మోక్షం ఉండదు. దానికి ఒక కాలం అంటూ లేదు. ఈ కాలంలోనే
ఎండాకాలంలో మోక్షం రాదు, చలికాలంలో వస్తుంది, వర్షాకాలంలో రాదు, ఈ ఋతువులను వస్తుంది, ఈ కాలమే, ఈ మాసమే, ఈ దినమే, ఈ ముహూర్తమే, అటువంటి ఏమి లేవు మోక్షానికి. కాల నియమం లేదు, స్థల నియమం లేదు. మరి ఏముంది? అర్థం చేసుకోకపోవడమే. అర్థం చేసుకుంటే ఇప్పుడే మోక్షం ఉంది, ఇప్పుడే ఆనందం ఉంది, హాయిగా జీవన్ముక్తం కావచ్చు ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే. అటువంటి విషయాలు అర్థం కావాలంటే ఇటువంటి శాస్త్రాలు అర్థం చేసుకుని లోతుగా అర్థం చేసుకుంటే నేనెవరు, ఈ శరీరం ఏమిటి, అసలు ఈ వ్యవహారం ఏమిటి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఏకాగ్రం కావడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు, ఈ ధర్మ సూక్ష్మం. అర్థకామేషు అసక్తానం, అర్థకామాలలో ఆసక్తి ఉండాలి, ఆసక్తి కాదు. ఆ ఆసక్తి అంటే శక్తి లేకపోవడం, అందులో లగ్నం కాకపోవడం, నిమగ్నం కాకపోవడం, మునిగిపోకుండా ఉండడం. లగ్నం నిమగ్నం అంటే మునగొద్దు, మునిగి ఉంటున్నాం మనం. ఎందులో మగ్నమై ఉంటున్నాం గమనించండి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, మళ్ళీ లేస్తే మళ్ళీ పడుకుంటే, ఇన్నేళ్ల నుంచి మీరు ఎందులో లగ్నమై ఉన్నారు, ఎందులో నిమగ్నమై ఉన్నారు, ఎందులో మునిగి ఉన్నారు చూసుకోండి. ఎందులో మునిగి ఉన్నారు చూసుకోండి ఎవరికి వారే. అందుకే అర్థం కావట్లేదు. అందుకే మీరు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు, శాంతి అనుభవించలేకపోతున్నారు. అశాంతి కారణం ఇదే. ఏకాగ్రం చేసుకోండి, స్థిరంగా అండి, స్థిర బుద్ధి ఉండాలి, వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి. వ్యవసాయాత్మక బుద్ధి ఏకా ఇహ కురునందన బహుశాఖ. వ్యవసాయాత్మక బుద్ధి ఏమో అది యోగాభ్యాసం, కిందదేమో బయట వ్యవహారంలో దానికి సంబంధించిన పంక్తి ఇది. బహుశాఖ హి అనంతాహ చ బుద్ధయా అవ్యవసాయినాం. మొదటి పంక్తి, పైన పంక్తి వ్యవసాయాత్మక అంటే వ్యవసాయి అంటే ఎవరైతే స్థిరంగా ఉంటారో, స్థిర బుద్ధి, వారి గురించి పైన పంక్తి అనమాట. అవి వ్యవసాయనం, అస్థిర బుద్ధులు, ఇంకా నిర్ణయం కానివారు, బుద్ధి స్థిరం చేసుకునేవారు, జీవితానికి ఒక లక్ష్యం లేకుండా ఏకైక లక్ష్యం ఉంచుకోండి. 10 లక్ష్యాలు, 10 ఆశయాలు, 10 ఉద్దేశాలు కాదు, ఒకటి పెట్టుకోండి. గమనించండి, ఏకాగ్రం చేసి చూడండి ఏమవుతుందో. గురి చూసి కొట్టండి, ఫలం రాలుతుంది. గురి చూసారా? గురి చూడడం వస్తుందా? గురి అంటే ఏంటి? ఏకాగ్రం చేసుకోండి. శ్వాస బిగబట్టండి, ఏకాగ్రం చేయండి, గురి చూడండి, బాణం వదలండి. ఏమవుతుంది? బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. ప్రణవోధనం ఉంది, మనకు ఉపాయం ఉంది, ప్రయత్నం చేయండి. ఈ శ్లోకం యోగాభ్యాసం సంబంధించిన శ్లోకం, ఇది చాలా మంచి శ్లోకం. మన సమస్యల కారణం ఇదే. తర్వాత శ్లోకం చూడండి, 4వ శ్లోకం 5వ శ్లోకం 2 కలిసి ఉన్నాయి. ఇందులో ఒక ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. యాం ఇమాం పుష్పితాం వాచం తర్వాత ప్రవదంతి ఉండాలి, ప్రదవం ఉంది అక్కడ. ప్రదవం కాదు, ప్రవదంతి ఉండాలి. వా తర్వాత దా రాసుకోండి, ఆ 0 కంటే ముందు, లేదా కట్టేసి రాసుకోండి. ప్రవదంతి అవిపశ్చిత, ప్రవదంత్య అవుతుంది, అది సంధి విచ్ఛేదం చేస్తే ప్రవదంతి. 4వ శ్లోకంలో యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థః న అన్యద్ అస్తి ఇతి వాదినః కామాత్మనః సర్గపరాః జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. 2 శ్లోకాలు అర్థం చెప్పండి. పార్థ, అర్జున, కామాత్మనః కామనలో తన్మయులై స్వర్గ పరాహ స్వర్గమును ధ్యేయముగా నించుచు వేదవాదరతాహ కర్మకాండ రూప వేదవాక్యములందు లగ్నులై ఉండువారు, వేదసారము ఎరగని వారు కావున అస్యత్ న ఇస్తి ఇతి వాదిరః సకామ కర్మను మించి మరి ఎందు లేదని చెప్పుచు. మరి ఎండు ఉన్నది, మరి ఎండు ఉంది, అది మరి ఎండు, మరి మరొకటి రాసుకోండి. దాని అర్థం మరొకటి 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 లేదని చెప్పుచు. మరి లేదని చెప్పుచు
మరియు అంటే మరొకటి మరొకటి అని రాసుకోండి. మరియు అని అర్థం కాకపోతే మరొకటి ఇంక మరొకటి లేదు, వేరొకటి వేరొకటి లేదని చెప్పొచ్చు. వేరొకటి అవిపశ్చిత అవిద్వాంసులు జన్మ కర్మ ఫల ప్రదాం జన్మమును కర్మఫలమును ఒసంగు క్రియా విశేష బహుళాం భిన్న భిన్న క్రియలను విస్తరింపజేయు భోగైశ్వర్యాగతిం ప్రతి భోగమును ఐశ్వర్యమును ఒసంగు ఇమాం పుష్పితాం వాచం ఈ మనోహర సకామ కర్మ రూపవాణిని ప్రవదంతి చెప్పుదురు. తాత్పర్యం: కొందరు వేదవాదులు వేదమునందు విధింపబడిన సకామ కర్మలే ముఖ్యములని ఎంచి వారిని విశేష సుఖాభిలాషతో ఆచరింతురు. వారికి ఆయా కర్మఫలములు అనుభవించుటకు వలయు దేహములు లభించును. అట సుఖములను అనుభవింతురు. అవియే ఉత్తములని ఎంచి వానిని సంపాదింప నిరంతరము యత్నింతురు. నమస్తే గురుజీ. ఇదే జరుగుతుంది. మనము ఏదో పని చేస్తాము, సుఖం లభిస్తుంది, ఇక ఇదే ఉత్తమం, ఇంకా వేరే అవసరం లేదనిపిస్తుంది. మరొకటి ఆలోచించాం. ఇంకా ఓ పని చేస్తాం, ఫలితం వస్తుంది, అందులో సుఖం లభిస్తుంది, హాయిగా ఉంది, తృప్తిగా ఉంది, మరొక ఆలోచన రాదు మనకు. అంటే వేదంలో చాలా ఉపాయాలు ఉన్నాయి. కర్మకాండ గురించి కూడా ఉంటుంది. వేదవాద రథా అన్నారు. వేదవాద రథులు అంటే వేదం విషయంలో వాదించడం జరుగుతుంది. అంటే కర్మకాండ చేయడంలో మంచి పనులు కూడా ఉన్నాయి. మంచి పనులు చేస్తాం, సుఖం లభిస్తుంది, సన్మాన సత్కారాలు, గౌరవ మర్యాద అన్నీ లభిస్తాయి, హాయిగా ఉంటుంది. యోగాభ్యాసం లేదా ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొంత ప్రయత్నం చేస్తాం, సాధన చేస్తాం, కొంత సిద్ధి కలుగుతుంది. అంటే దాంట్లో కొంత నైపుణ్యం వస్తుంది. మనకు నైపుణ్యం రాగానే ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉంటే కొన్ని మాటలు చెబుతాం, మంచి ఉపదేశాలు ఇస్తాం, ఎదుట నచ్చుతుంది, సన్మానం చేస్తారు, సత్కరిస్తారు, గౌరవిస్తారు. చాలా అనుకుంటాం, చాలా అనుకుంటే ఆగిపోతాం. జరుగుతుంది అదే ప్రపంచంలో. ఈ ఆధ్యాత్మిక మార్గం కాదు, ఏ మార్గమైనా ధనం సంపాదించాలనుకుంటాం, సంపాదిస్తాం, కొంత హాయిగా ఉంటుంది, బాగుంది అనుకుంటాం, ఆగిపోతాం. ఇలా ఉండకూడదు. కర్మకాండ అవసరమే, వేదవాద రతులు కాకండి అంటున్నారు. వేదంలో ఇది ఉంది, వేదంలో అది అని చెప్పేసి మనమే వాదించుకోవడం, ఆ వాదం వివాదం కావడం అవసరం లేదు. భోగైశ్వర్యం లభించగానే మనం ఆగిపోతాం. అవి ఇమాం పుష్పితాం వాచం అంటే పుష్పితం అంటే ఇక్కడ పుష్పించినటువంటివి. మన సకామ కర్మలు చేస్తాం, పుష్పిస్తాయి, అంటే ఫలం వచ్చేస్తుంది, ఇక ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. అది కాదు. ఈ మానవ దేహం యొక్క ఉద్దేశం అది కాదు. కేవలం సుఖ దుఃఖాలు అనుభవించడం మాత్రమే కాదు, చివరికి మోక్షం కొరకు, మోక్షం కావాలి. కామాత్మన స్వర్గపర అంటే మన కామనల్లో మన కోరికలు తన్మయమైపోయి ఇక సుఖం లభిస్తుంది, సుఖాలు లభిస్తాయి కూడా, ప్రయత్నం చేస్తాం కాబట్టి దాంట్లో మునిగిపోతాం. తన్మయులు అంటే తత్మయులు, అందులో ఉండిపోతాం. అదే మన ధ్యేయం. స్వర్గం అంటే అదొక స్థానం కాదు, లోకం కాదు. మంచి సుఖాలు లభిస్తాయి, విశేష సుఖాలు, సుఖ విశేషమే స్వర్గం అన్నారు. అలా కాకండి అని చెప్తున్నారు ఈ 2 శ్లోకాలలో. మనం కొట్టుకుపోతున్నాం, ఇక్కడనే కొట్టుకుపోతున్నాం. ఇంతే కాదు, మనం చేరుకోవాల్సిన ఊరు ఇంకా చాలా దూరం ఉంది. మధ్యలో 4-5 ఊర్లు రాగానే చేరుకున్నాం అనుకోకండి. మన ఊరు వచ్చినప్పుడు దిగాలి కదా. ప్రయాణం చేసేటప్పుడు మన ఊరు వచ్చినప్పుడు దిగుతారా, మధ్యలో 2 ఊర్లు రాగానే దిగుతారా? చెప్పండి. మన ఊరు వచ్చినప్పుడే, మన స్టేషన్ వచ్చినప్పుడు దిగు. మరి మన స్టేషన్ ఇంకా రాలేదు కదా, ఎందుకు దిగిపోతున్నారు? మరి మన స్టేషన్ ఎక్కడ ఉంది? అజ్ఞానం. మన స్టేషన్ లాస్ట్ స్టేషన్, మన ట్రైన్ చివరిది స్టేషన్ అన్నమాట. అది మోక్షం, మన స్టేషన్ మోక్షం కదా. తర్వాత శ్లోకం 6వ శ్లోకం చూడండి. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇవన్నీ కూడా యోగాభ్యాసానికి సంబంధించినటువంటి శ్లోకాలు వస్తున్నాయి, గమనించండి. ఇవి పాటిస్తే మనసు చాలా స్థిరమవుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అటువంటి శ్లోకాలు ఇవి. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి. ఇక్కడ వ్యవసాయం తెలుగు వ్యవసాయం అనుకోకండి,
వ్యవసాయము అవసాయ ఆత్మిక బుద్ధి, సమాధౌ న విధీయతే. తెలుగు అర్థం చెప్పండి. తయ అంటే సకామ కర్మ. తయా ఆ సకామ కర్మ విధిచే అపహృత చేతసాం హరింపబడిన చిత్తము కలవారై భోగైశ్వర్య ప్రసక్తానాం భోగమునందు ఐశ్వర్యమునందు లగ్నులగు వారికి వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయరూప బుద్ధి వృత్తి సమాధౌ ఏకాగ్రతలో నా విధీయతే ఉపయోగి కాదు. తాత్పర్యం: అర్జున, వారి మనసున్న ఆ సుఖము ఆకర్షించుచుండును. అట్టి భోగాసక్తులు నిశ్చితముతో జాలరు. సమాహితులు అంటే ఏకాగ్రవృత్తి కలవారు కానేరని భావము. నిశ్చితమతులు అంటే భోగాసక్తులు నిశ్చితమతులు కాజాలరు. భోగాసక్తి అంటే మతి అంటే బుద్ధి నిశ్చితం కాదు, స్థిరం కాదు. ఇందులో ఆ సుఖం అంటే ఈ స్వర్గ సుఖాలు, ఏదైతే మనం కొన్ని ప్రయత్నం చేస్తే సుఖాలు లభించినాయో విశేష సుఖాలు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ సుఖాలు లభించినాయి అనుకోండి, అక్కడ ఆగిపోతాం. ఆ సుఖములు ఆకర్షించుచుండును. ఆ సుఖాలు ఆకర్షిస్తాయి. ఇక అవసరం లేదు, లభించింది, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలం వచ్చేసింది, అక్కడ ఉండిపోతాం. సుఖానుషయి రాగ. సుఖముల వెంట ఏమవుతుంది? రాగం కదా. సుఖం లభిస్తే అక్కడ ఉండాలనిపిస్తుంది. రాగం అంటే రంగు. రంగు అంటే అంటుకుంటుంది, అద్దుకుంటుంది. రాగం అన్నా రంజితం అవుతుంది, రాగరంజితం. రాగం అంటే రంజితం అవుతుంది, అంటుకుంటుంది, రంగు లాంటిది. కాబట్టి అందులో ఆసక్తి ఉంటుంది. భోగాసక్తులు అవుతారు. అప్పుడు మనస్సు మతి నిశ్చిత మతి కాదు, బుద్ధి నిశ్చితం కాదు, స్థిరం కాదు, ఏకాగ్రం కాదు. ఏకాగ్రం కాకపోతే ఏమవుతుంది? అర్థం కాదు. అప్పుడు ఏకాగ్రం కాకపోతే అర్థం కాదు. గమనించండి, ఏకాగ్రం చేస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రం చేస్తామో సులభంగా అర్థమవుతుంది, పని కూడా సులభంగా చేయగలుగుతాం. ఏకాగ్రం కాకుండా చేస్తే ఏ పని కూడా సరిగా సాగదు, పూర్తి కాదు. ఏకాగ్రవృత్తి కలవారు కానేరని భావము, సమాహితులు కాలేరు. సమాధౌ న విధీయతే, సమాధి లభించదు, ఉపయోగపడదు. 7వ శ్లోకం చూడండి. ఈ శ్లోకం అందరికి పరిచయం ఉన్నటువంటి శ్లోకమే, విన్న శ్లోకమే. కర్మని ఏవ అధికారః తే. చెప్పండి, తెలిసిన శ్లోకమే కదా. కర్మణి ఏవ అధికారస్తే, కర్మని ఏవ అధికారః తే. విడదీస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుః. హేతుర్ అంటే హేతుః. మా కర్మ ఫల హేతుః అంటే హేతుర్ అంటే హేతుః. భూర్ మా తే సంగ అస్తు అకర్మని. సంగోస్తు అకర్మని. సంగోస్త్వ అకర్మ అంటే అకర్మని. చెప్పండి, తెలుగు అర్థం చెప్పండి. కావున ఓ అర్జున, బుద్ధిని నిశ్చలమనొచ్చుటకు ఫలాపేక్షను త్యజింపుము. ఇంతే కాక ఫలముని అధికారములకు చెందినది కాదు, కావునను అది త్యజింపదగినదే. తే నీకు కర్మని ఏన అధికార, కర్మ చేయటకే అధికారం ఉన్నది. ఏన కాదు, ఏవాది. తప్పు దిద్దుకోండి. లోకంలో ఏముంది? కర్మని ఏవా అధికారం, కర్మని ఏవా, అది ఏవా, ఏన కాదు, దిద్దుకోండి. ఫలేసి కదాచన మా, ఫలములతో ఎన్నడూ లేదు. కర్మ ఫలహేతు మా భూహు, కర్మఫలమునకు కారణమైన వాడవు కాకుము. అకర్మని తే సంగః మా అస్తు, కర్మత్యాగమున నీకు ఆసక్తి కలుగుకుండును గాక. తాత్పర్యం: అర్జున, నీవు కర్మలు ఆచరించుటకే తగినవాడవు, కానీ ఫలమును అపేక్షించి చేయకు. మనుజుడు కర్మ చేయుటకే అధికారి, అర్హుడు. ఫలముపై అతనికి అధికారం ఉండదు. కావున ఫలాపేక్షతో కర్మను ఆచరించడం తగదు. ఫలమును అపేక్షించిన వాడు కర్మ మాత్రమేల చెయ్యవలయునకు. అది గురించి. ఓం నమస్తే గురు. కర్మఫలం అపేక్షించని వాడు, అపేక్షించని నాడు, కర్మఫలం అపేక్షించని నాడు కర్మ మాత్రం ఏల చేయవలయును అని అనకు. మీరు కూడా అనకండి. కర్మఫలం లేనప్పుడు కర్మ ఎందుకు చేయాలి? కర్మఫలం
ఫలం ఆశించట్లేదు, నాకు అవసరం లేదు ఏ ఫలం. నాకు జీతం వద్దు, నాకు డబ్బు వద్దు, ఎందుకు పని చేయాలి, ఎందుకు కూలి పని చేయాలి, నాకు అవసరం లేదు. నేను తినను, ఉపవాసం ఉంటాను. నేనేది కోరడం లేదు కదా. చెప్పండి, సమాధానం చెప్పండి. నేనేం కోరను, అటువంటిప్పుడు ఎందుకు పని చేయాలి, నాకేం కర్మ, నాకు అవసరం లేదు. మీ సలహాలు వద్దు, మీ సహాయం వద్దు, మీ మాట వద్దు, మీతో సంబంధం ఎందుకు ఇంకా, అంతేనా? ఎందుకు విడిపోతున్నాం? ఇలాగ ఆలోచించే కదా విడిపోయేది. మీ మాట వద్దు, మీ సాయం వద్దు, మీ సహకారం వద్దు, ఏదొద్దు, మీతో లాభం లేదు, నాకే ఫలం వద్దు, ఏ సుఖం వద్దు, ఎందుకు చేయాలి చెప్పండి. ఎందుకంటే కర్మ చేయాలి కర్మని గురూజీ. కర్మని ఏవో అధికార, కర్మ చేయడం అధికారము, ఫలం లేదు. అవును. నాకు ఫలం వద్దు కదా, నేను ఎందుకు చేయాలి, నాకు అవసరం లేదు, నేను ఎందుకు చేయాలి, నాకు పుణ్యం వద్దు. ఇక్కడ ఫలము వచ్చినను రాకపోయినను కర్మ అవును. మాత్రం చేయవలసిందే అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి నాకు ఏ చెప్తున్నాడు. ఫలం వద్దు, నాకు సుఖాలు వద్దు, నాకేం వద్దు, నాకు మోక్షం కూడా వద్దు, ఎందుకు చేయాలి. కర్తవ్యం అనుకోండి. మీ మోక్షం వద్దు, మీ సుఖం వద్దు, మీ స్వర్గాలు వద్దు, మీ మాట వద్దు, మీ సాయం వద్దు, ఏం వద్దు, ఎందుకు పని చేయాలి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అంటే కర్తవ్య కర్మలు ఒకటి గురుజీ, ఇంకోటి ధర్మ రక్షణ కొరకు రెండు. నా కర్తవ్యం. నేను ధర్మరక్షణ ఎందుకు చేయాలి, ధర్మరక్షణ చేస్తే నాకేం లాభం? అది నీ కర్తవ్యం, పుణ్యం వస్తుంది. అది కర్తవ్యం కదా గురూజీ. పుణ్యం వస్తే నేను చేసుకోవాలి. అది ఏదో తర్వాత అనుకోండి. జన్మ. నాకు మోక్షం వద్దు అనుకుంటున్నాను ఓం నేను. స్వామి. ఆ, ఓం స్వామి. చెప్పండి. ఎందుకంటే కర్మ చేయకుండా ఎవడు ఎప్పుడు ఏ ఊరికి ఎవడు ఉండలేడు స్వామి. నేనెందుకు చెప్పండి, నేను ఫలం ఆశించట్లేదు, నేను ఎందుకు పని చేయాలి. నువ్వు ఫలం ఆశించకుండా ఏదో ఒక కర్మలో ఉంటావు స్వామి ఎప్పటికీ. కర్మలో ఉంటాం. ఇప్పుడు నాకు ఇప్పుడు డబ్బులు వద్దు, నేను ఎందుకు కూలి పని చేయాలి, ఎందుకు జీతం చేయాలి, ఎందుకు వ్యాపారం చేయాలి, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు వైరాగ్యం వచ్చేసిందండి. వైరాగ్యం వచ్చినా నువ్వు కొన్ని కర్మ చేస్తూనే ఉంటావు స్వామి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు స్వామి ఎవరు. ఇప్పుడు వైరాగ్యం వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, అది నేను చెప్పేది జరుగుతున్నా చెప్తున్నాను. వైరాగ్యం వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, నాకు వైరాగ్యం వచ్చేసి నాకు ఏం అవసరం లేదు, నేను చేయను, నేను ఇంట్లో ఉండను. గురూజీ, ఎంత కావాలని కోరికతో కర్మ చేయకూడదు, ఫలం ఆశించకూడదు అని దాని అర్థం. అది గురూజీ కర్తవ్యంగా కర్మ చేయాలి. ఇక్కడనే మనము తప్పులో కాలేస్తున్నాము, పప్పులో కాలేస్తున్నామా, ఏదో ఒకటి చేస్తున్నాం. అయితే పప్పులో కాలేసి ఇక్కడే నాకు ఏది అవసరం లేదు, నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇల్లు వద్దు, భార్య పిల్లలు వద్దు, ఏదొద్దు, ఏ సుఖాలు వద్దు. ఒక పిచ్చివాడు అనుకోండి, పిచ్చివాడు ఏం పని చేస్తాడు చెప్పండి, ఏం కోరుకుంటాడు, పేరు ప్రతిష్టల పరువు ఏం కోరుకోవట్లేదు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఏం పని చేస్తున్నాడు, పిచ్చివాడు. వైరాగి ఏం చేస్తున్నాడు, అదే జరుగుతుంది. ఇప్పుడు నాకు వైరాగ్యం వచ్చిందని చెప్పి ఏం పని చేయట్లేదు, తప్పు అది. మీకు వైరాగ్యం వచ్చినా వైరాగ్యం ఉన్నా లేకున్నా పని చేయాల్సిందే, తప్పదు. శరీరం వచ్చింది దాని కొరకు కర్మ చేయడానికి, ఇది కర్మయోని, కర్మ చేయడానికి శరీరం కర్మ చేయాల్సిందే కదా. కర్మ చేయడంలో ఉంది, కర్మ చేయాల్సిందే, సరేనా? వదిలిపెట్టకండి, కర్మ చేయాల్సిందే. కర్మని ఏవ అధికార తే, నీ అధికారం దీంట్లో ఉంది. తే అంటే నీ యొక్క అధికారం ఎందులో ఉంది, కర్మ చేయడంలో ఉంది. కర్మని ఏవా, కర్మ చేయడంలో ఉంది. నువ్వు ఫలం ఆశించావా లేదా అది వేరే విషయం. మా ఫలేష్ కదాచన, ఎప్పుడు కూడా ఫలములలో మా వద్దు అంటే ఫలం ఆశించకు, అపేక్షించకు, త్యాగం చేసేది.
ఎందుకంటే కర్మఫలదాత ఉన్నాడు కదా, ఇచ్చేవాడు ఉన్నాడు. ఎప్పుడు సాధ్యం ఇది? ఈశ్వరోపాసన, ఈశ్వర సమర్పణ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కానీ బయట వ్యవహారంలో ఇది ఇబ్బంది అవుతుంది. నేను పని చేస్తాను, జీతం ఇవ్వరు. ఆయన నేను పని చేస్తాను, జీతం ఇవ్వరు. చేస్తుండాలా, చేయకూడదా? పని చేస్తున్నాను, జీతం ఇవ్వట్లేదు, కూలి ఇవ్వట్లేదు, చేయలేవద్దా? ఇప్పుడు చెయ్యొద్దండి. బయట వ్యవహారంలో అయితే చేయకూడదు గురుజీ. బయట వ్యవహారంలో జాగ్రత్త. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇది చేయకూడదు. నా కర్మ నియమాధికారస్తే మా ఫలేష్ అని చెప్పేసి వాళ్ళు మనకు ఉపదేశిస్తారనుకోండి, నాయన నువ్వు పని చేయడంలో నీకు అధికారం ఉంది, ఫలం ఆశించకండి అంటారు, పంపించేస్తారు. అప్పుడు పని తీసుకుంటారు, పంపించేస్తారు కదా. అది కాదు, బయట వ్యవహారం కాదు. ఇది యోగాభ్యాసంలో కర్మ అంటే కర్మఫలదాతున్నాడు పరంపిత పరమాత్మ. తప్పకుండా ఫలం వస్తుంది, న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు. కానీ బయట వ్యవహారంలో కాదు. గమనించండి, ఇది విషయం మీకు చెప్పాలనుకున్నది. మా కర్మఫల హేతు మా భూ, కర్మఫలానికి కారణం కాకూడదు. కర్మఫలేక్షతో కర్మ ఆచరించాలి, కానీ కర్మ చేయుటకే అది నీకు అధికారం ఉంది. ఇక్కడ ఏమన్నారు? కర్మఫల హేతు మా భూ, కర్మఫలంలో ఒక కారణం కావద్దు, నీవు కారణం కాకూడదు. అది ముఖ్యం. అప్పుడు అర్థమవుతుంది అసలు రహస్యం. ఈరోజు ఏం విన్నారో ఒకసారి మననం చేసుకోండి. కర్మ గురించి సూక్ష్మ విషయాలు. మన ఊరికే కాలేజీలు ఆడిస్తే ఆ కర్మలకు ఫలం ఉండదు. మనం కరెంటు వైర్ పట్టుకున్నాం, చంపేసింది, అది కాదు, అది దాని గుణం, అది కర్మఫల దాత కాదు, కాబట్టి దానికి ఆ బుద్ధి ఉండదు. ఇటువంటి సూక్ష్మ విషయాలు మీరు విన్నారు, అర్థం చేసుకోండి. మనచింతన చేయండి కర్మ విషయంలో. ఎందుకంటే చాలా జటిలము, క్లిష్టము, సంక్లిష్టము కర్మఫల వ్యవస్థ. ఇది చిత్రము విచిత్రంగా ఉంటుంది, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. సరేనా? కొన్నైనా గుర్తున్నాయి కదా, గుర్తుంచుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, 2 నిమిషాలు. ఓం గురుజీ. చెప్పండి అమ్మా. స్థిర బుద్ధి అంటే నాకు కొంచెం అర్థం కాలేదు గురుజీ. స్థిర బుద్ధి అంటే ఒకటి పెట్టుకోవాలి, ఒకే లక్ష్యం పెట్టుకోవాలి, స్థిరం చేసుకోవాలి. ఒక పని పెట్టుకుంటాం, అదే పని పూర్తి చేయాలి. ఆ పని దాకా మరొక పని పెట్టుకోకూడదు, అలా పూర్తి చేయాలి. జీవితంలో ఒకటే పెట్టుకోవాలి. అదేమిటి? ఈ జన్మను సార్థకం చేసుకోవాలని పెట్టుకోవాలి, తరించాలి. అది ముఖ్యం, అది స్థిరం. నిజంగా స్థిర బుద్ధి అంటే చివరికి మాట ఏంటంటే ఈ జన్మను, ఈ శరీరాన్ని వాడుకొని మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది స్థిర బుద్ధి. దాని లోతు అర్థం ఇది. మిగతా కూడా అస్థిర బుద్ధులే. ఎందుకంటే చిన్న చిన్న లక్ష్యాలు ఉంటాయి, చిన్న చిన్న ధ్యేయాలు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. కొంత ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది, ఉద్దేశం పూర్తి అవుతుంది. కానీ ఆ ఉద్దేశం పూర్తి కావడానికి ఎన్నో ఉపాయాలు, ఎన్నో రకరకాల ఆలోచించాల్సి వస్తుంది. కానీ మోక్షం గురించి ఇదంతా ఉండదు. అది నిశ్చయాత్మక బుద్ధి, వ్యవసాయాత్మక బుద్ధి, స్థిర బుద్ధి అంటారు. దాన్ని స్థిత ప్రజ్ఞ కూడా ఉండాలి. అంటే అల్టిమేట్, చివరి ఈ మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం అది స్థిర బుద్ధి. నిజానికి చివరికి సమాధి అది చివరికి అంటే యోగా భాషలో అసంప్రజ్ఞాత సమాధి పొందే ప్రయత్నం చేయాలి ఈ జన్మలోనే. ఈ లక్ష్యం కనుక ఉంచుకుంటే మిగతా అన్ని కూడా అన్ని పటాపంచలైపోతాయి. ఏ సమస్యలు, ఏ అశాంతి ఏమి ఉండవు. మన లక్ష్యం ఇది కదా. మనకు ఊరికి చేరుకోవాలనుకున్నాం, ఆ ఊరు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ముఖ్యమైన లక్ష్యం. అది మన ఊరికి మనం చేరుకోవాలి. యాత్రకు వచ్చినాం, వెనక్కి వెళ్తున్నాం, రిటర్న్, తిరుగు ప్రయాణంలో కొన్ని ఊర్లు వస్తున్నాయి, అక్కడ దిగిపోకూడదు. మన ఊరికి చేరుకునే వరకు మనం మర్చిపోకూడదు. అది స్థిర బుద్ధి. ఇంకా ప్రశ్నలు, సందేహాలు ఉంటే రాసి పెట్టుకోండి, రేపు చూద్దాం. కర్మణీయవాధికారస్తు అని చెప్పేసి జీతం అడగకుండా ఉండకండి, జీతం అడగండి. సరేనా? పని చేసి అడగాల్సిందే, కానీ పని చేయాల్సిందే. గురూజీ ఒకటి అడగాలనండి. అంటే
మనము జ్ఞానయోగము కర్మయోగం అంటాం కదా. పెద్ద ఆ, మనుషులు అంటే జనరల్ గా నేను చదివిన భగవద్గీతలో జ్ఞానయోగము శ్రేష్టమైనది, ఆ, కర్మయోగము దానికి కిందిది అని చెప్తారు. అంటే ఈ జ్ఞానయోగంలో ఏమి కర్మ చేయకుండా ఉండడం అనేది మీరు 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 చెప్పారు, క్లియర్ చేశారు. కానీ పబ్లిక్ ఏమంటున్నారంటే జ్ఞానయోగం అంటే ఏ కర్మ చేయకూడదు, కర్తవ్య ఆ, కర్మలే లేవని అనుకుంటారు. అది అవును బాధ. అవును. అవును. సరే సార్. అంటే ఇక్కడ జ్ఞానయోగం ఉత్కృష్టం. ఎందుకంటే ఒక తెలుసుకొని చేస్తే ఎలా ఉంటుంది, తెలియకుండా చేస్తే ఎలా ఉంటుంది. జ్ఞానం అంటే తెలుసుకొని పని తెలుసుకోవడం. చేయడం. బాగా ఇప్పుడు చెప్పారు. అవును. మనకు జ్ఞానయోగం అంటే తెలుసు, తెలుసుకొని పని చేయడం, కర్మ చేయడం. తెలుసుకొని ఇప్పుడు తెలియకుండా పని చేస్తే ఎలా ఉంటుంది. అసలు అది ఏం చేయాలో మనకు తెలియదు, అసలు అనుభవం లేదు, తెలియదు, ఏదో వేలు పెట్టినాం అనుకోండి. అదే. బట్ దట్ షుడ్ బి కన్వేడ్. 90% కి ఏమైంది, ఇది మర్చిపోయారు ఈ విషయం, అందుకని బాధ. కరెంట్ వైర్లు పాజిటివ్ నెగిటివ్ ఉంది, అది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలియకుండా పట్టుకున్నాము. కానీ మన పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. చాలా మంది ప్రచారంలో ఏముంది అంటే ఇది ఈ వ్యతిరేకం ఉంది కదా. జ్ఞానయోగం అంటే మొత్తం కర్మలే లేవు, ఊరికే కూర్చోవడమే, లేకుంటే కర్మ చేస్తే పాపం అంటుతుంది, కర్మలే చేయకూడదు అని చెప్పేసి ఒక అపనమ్మకం ఉంది. అంటే అవగాహన వచ్చింది కొంతమందిలో. అర్జున్ జ్ఞానయోగం జరిగింది అంటే అదే. జ్ఞానంతో పని చేయడం అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అది దట్ ద ఆ, బెస్ట్ వే. ఓకే, నమస్తే. జ్ఞానం అంటే ఏ పని చేయకుండా స్థిరంగా ఉంటేనే అది ఈ కర్మబంధం అంటే అది సకామ కర్మ కాదు, కర్మఫలం ఉండదు. ఏ కర్మ చేసినా తప్పకుండా ఫలం ఉంటుంది. కాబట్టి ఏ పని చేయకుండా కేవలం జ్ఞానమే జ్ఞానం అని చెప్పేసి సోమరులు ఉండేవారు. అదే జరిగింది మధ్యకాలంలో, జరుగుతుంది కూడా ఇప్పుడు కూడా. జ్ఞానం ఒకటే సరిపోదు. జ్ఞానం ఉంటే ఏం లాభము, ఆకలిస్తుంది అన్నం తినాలని చెప్పి జ్ఞానం ఉంది, కానీ తినట్లేదు, వంట చేసుకోవట్లేదు. వంట చేయడం కూడా వచ్చు, వంట చేయడం వచ్చు, ఆకలిస్తే అన్నం తినాలని కూడా తెలుసు, కానీ వంట చేసుకోము, తినము. జ్ఞానం ఉంది, ఏం లాభం. కర్మ చేయాల్సిందే, వంట చేసుకోవాల్సిందే, తినాల్సిందే, నోట్లో పెట్టుకొని నమ్మలాల్సిందే, మింగాల్సిందే. కానీ అది కూడా కర్మే. నమ్మడం కూడా కర్మనే కదా. అన్నం ముద్ద కలుపుకొని నోట్లో పెట్టడం కూడా కర్మనే కదా. కర్మ చేయాల్సిందే, కర్మ చేయకుండా ఉండలేము. కర్మ చేయాల్సిందే తప్పకుండా అందరూ, కానీ బుద్ధిపూర్వకంగా జ్ఞానపూర్వకంగా చేయాలి. జ్ఞానం లేకుండా కర్మ చేస్తే అంతా ఫలం ఉండదు. భగవంతుడు జన్మనిచ్చిందే, బాధపడతాడు. భగవంతుడు జన్మనిచ్చిందే కర్తవ్య కర్మలు చేయడానికి, పని చేయడానికి. అదైతే అది అవసరం కాదు. అందుకే ఏమన్నారంటే శుద్ధమైన జ్ఞానం ఉండాలి, శుద్ధ కర్మ చేయాలి, శుద్ధోపాసన అన్నారు. శుద్ధ కర్మ శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధోపాసన. అవును. ఈ అశుద్ధ జ్ఞానం ఉండడం వల్లనే భారతదేశంలో హిందుత్వము, వైదిక మతం పూర్తిగా చాలా మట్టుకు నశించిందని అనుకోవచ్చు. ఇక్కడే తప్పులో కాలేసింది, తప్పులో కాలేసింది ఇక్కడ తప్పు చేశారు. తప్పుడు వివరణలు, తప్పుడు భాష, తప్పుడు వ్యాఖ్యానాలు చేసి దేశం నాశనం చేసింది ఇక్కడే. కర్మ గురించి సరిగా అర్థం కాకనే. అందుకే మీకు సూక్ష్మంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి మనకు, ఒక చాలా సందేహం కలుగుతుంది. అమ్మో, పని చేస్తే కర్మ, ఆ కర్మ ఫలం ఉంటుంది, అది బంధనం అవుతుంది, అది సంస్కారం ఏర్పడుతుంది. యోగాభ్యాసం సంస్కారం అంటారు, సంస్కారం ఏర్పడితే మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని చేయకుండా ఉండడమే, సాక్షిగా చూస్తూ ఉండాలి. ఎవడైనా రాని, ఎవడైనా పోని, దొంగలు రాని, ఎత్తుకుపోని, మన దేశాన్ని దోచుకొని మనం ఏమనకూడదు. ఏమనంటే కర్మ అవుతుంది కదా, కర్మ సంస్కారం ఏర్పడుతుంది, దానికి ఫలం ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఎవరైనా రాని, ఎవడైనా ఎత్తుకుపోని, దేశాన్ని దోచుకొని ఏమైనా జరగని, తప్పు, చాలా తప్పు. శుభం. ఏమైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే రాసి పెట్టుకోండి, రేపు అడగండి, మనన చింతన చేయండి. సరేనా? ఉంచేద్దామా? గురుజీ, ఇక్కడ ఒక కృష్ణుడు 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం చెప్పిన తర్వాతనే కర్మయోగం చెప్పారు. మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ జ్ఞానయోగం చెప్తారు అంటే. అవును గురుజీ. సంఖ్య అంటే సమ్య జ్ఞానం, అది ఆత్మ పరమాత్మ, ఆత్మ అనాత్మ గురించి స్పష్టం చేయడం జరిగింది. అది సరైన అంటే మంచి జ్ఞానం, సమ్య జ్ఞానం, సాంఖ్యయోగం. ఇప్పుడు కర్మ, మళ్ళీ జ్ఞానం అంటే అది మళ్ళీ అంటే జ్ఞానం అంటే దాన్ని మళ్ళీ ఎలా దాన్ని ఉపయోగించుకోవాలని కూడా మళ్ళీ అవసరం ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలి. భగవద్గీత అంటే జీవన విధానం అండి. అవును అవును మన జన్మ ఎలా మన కర్మ పూర్తి చేసుకోవాలి, మన డ్యూటీ ఎలా పూర్తి చేసుకోవాలి, ఏ డ్యూటీ పూర్తి చేసుకోవాలి, అంటే ధర్మానుకూలంగా ఉండాలి మన డ్యూటీ అనే విషయం. అందుకే ధర్మక్షేత్రే నుంచి ధర్మ అనే శబ్దంతో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆరంభమే ధర్మ అనే శబ్దంతో. ధర్మ అంటే మరొక అర్థం ఉంది, ధర్మ అంటే మరొక అర్థం. ధర్మ అంటే భగవంతుడి పేరు కూడా ధర్మనే. భగవంతుని యొక్క నామమే ధర్మ. ఈశ్వర ధర్మ, ఈశ్వరుడే ధర్మం. ధర్మ వేరు కాదు, ఈశ్వరుడు వేరు కాదు. సరేనా? శుభం. చేద్దాం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు,
శ్రేయోభిలాషులకు మిత్రులకు పండిత గోపదేవ శాస్త్రి గారి గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి గోపదేవ శాస్త్రి గారు కూడా వందనాలు ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరు కూడా పరమిత పరమాత్మ ఈ కర్మ గురించి అర్థం చేసుకొని ఈ జన్మలోనే మోక్షం పొందాలని ఇప్పుడే ఈ క్షణమే మీరు ప్రారంభించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశీస్సులు. ఓం శం శుభం. ముగించేద్దాం. నమస్తే ఓం నమః. సరే. నమస్తే. ఓం. ఓం నమస్తే నమస్తే గురుజీ. ధన్యవాదం. ఓం. ఓం నమస్తే స్వామి. చాలా ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ప్రణామములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం సాగర్ ప్రణామ్ గురుజీ.